ఇప్పుడు ధనురాశి వారి గురించి తెలియజేస్తున్నాను. వారి స్వభావాలు, లక్షణాలు. ధనుసు రాశి వారికి ఊహలు చాలా తారస్థాయిలో ఉంటుంటాయి. ఊహలన్నీ కూడా తారస్థాయిలో చేరుతుంటాయి. వారు తలచిన పనిని చాలా మటుకు సాధిస్తారు. ఏకసంధాగ్రాహులు. ధనుస్సు రాశి వారు ఏకసంధాగ్రాహిత్వాన్ని కలిగి ఉంటారు. ఏ విషయాన్నైనా సరే ఇట్టే గ్రహించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. వీరికి వేదాంత విషయముల్లో ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంటుంది. ధనురాశి వారి యొక్క మాటల్లో రాజఠీవి వ్యక్తం అవుతుంటుంది. రాజలక్షణము, రాజఠీవి వీరి యొక్క మాటలో కనపడుతుంటుంది. కొంత గర్వము కూడా లోనుండి మనకు కనిపిస్తుంటుంది, వారి మాటల్లో తెలుస్తుంటుంది. నిష్కపటముగా పలుకుచూ మంచి వాగ్ధాటిని కలిగి ఉంటారు. కపటం లేనటువంటి మాటను కలిగి ఉంటారు. మంచి వాక్కును కలిగి వాగ్ధాటి, వాక్పటిమ బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో వీరు చాలా నెమ్మదిగా, నిదానంగా ప్రవర్తిస్తుంటారు. వీరి యొక్క ఆధిక్యతను చూచి ఇతరులు ఈర్ష్యపడుతుంటారు. బెదిరింపులకు, ముఖస్థుతికి, పొగడతలకు వీరికి లొంగే స్వభావం లేదు. ముఖస్థితికి కానీ ఈర్ష్యలకు కానీ వీరు ముఖస్థితికి, బెదిరింపులకు లొంగేటువంటి స్వభావం వీరిలో ఉండదు. జరగబో విషయాలను వీరు ముందుగానే ఊహించి కొన్ని చెబుతుంటారు. వీరు చెప్పేటువంటి జోస్యము నిజమవుతుంటుంది. సొంత స్థలాన్ని విడిచిపెట్టి వేరు ప్రాంతమున నివాసాన్ని ఏర్పరచుకుంటారు ధనురాశి వాళ్ళు. వీరికి తరచుగా మృష్టాన్న భోజనము లభిస్తుంటుంది. తిండి వలన కొంత వీరు లాభవుతారు. కొంతమందిలో శ్వాసకోశ, పైత్య సంబంధమైనటువంటి వ్యాధులు, కడుపులో నొప్పి ఇవి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. వీరు ధనుస్సు రాశి వారు తిండి విషయంలో తీపి పదార్థాలను తగ్గించుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. ప్రయాణాలు ఈ రాశి వారికి అంతగా పడవు. వీరు గొప్ప గొప్ప పదవులను నిర్వర్తిస్తుంటారు. పెద్దల యొక్క ఆస్తిపాస్తులు వీరికి సంక్రమించేటువంటి యోగం ఉంటుంది. ధనుస్సు రాశి వారు మొదల నుంచి కూడా చాలా భోగభాగ్యాలను, మొదటి నుండి పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా భోగభాగ్యాలను అనుభవిస్తారు. వయస్సు చరమదశయందు వీరికి వేదాంతము, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది సన్యాస జీవితంలో గడుపుతారు. వీరిలో స్త్రీ ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరు కొన్ని విషయాల్లో ఆలోచనలను అదుపులో పెట్టుకున్నట్లయితే వీరికి నరాల బలహీనత కలగదు. ఆరోగ్యమున జాగ్రత్త వహించిన చాలా కాలం వీరు జీవనాన్ని సాగించగలుగుతారు. వీరి యొక్క శరీరములో విశాల ఫాలము, విశాలమైనటువంటి నుదురును కలిగి ఉంటారు. విశాల ఫాలము, దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. శ్రమకు తట్టుకోలేరు. వీరిలో కూడా తలభాగము, మెడభాగము పెద్దదిగా ఉన్నట్లయితే జీవితంలో ఎంతో సుఖపడగలుగుతారు. ఈ రాశి వారిని ఎక్కువ మంది గుర్తుంచుకుంటుంటారు. సహజంగా అంటే గుర్తింపు కలిగిన వ్యక్తిగా ఉంటారు. జీవిత భాగస్వామితో చాలా అనుకూలంగా ఉంటారు. జీవిత భాగస్వామితోటి కొన్ని విభేదాలు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. కొద్దిగా అనుకూలత కూడా కొన్ని సందర్భాల్లో తక్కువగా ఉంటుంది. పూర్వాచారములందు వీరికి ఆధారం ఎక్కువగా ఉంటుంది. పూర్వం నుంచి సాంప్రదాయబద్ధమైన విషయాలు, వాటి మీద బాగా ఆదరణ వీరికి ఉంటుంది. వేదాంతాన్ని వీరు ఎక్కువగా బాగా అర్థం చేసుకోగలుగుతారు. వీరికి సహజంగా దైవబలం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తలచిన పనులన్నింటినీ కూడా సాధించగలుగుతారు. వీరి ఆలోచనలు సాధారణంగా నిజమవుతుంటాయి. వీరు చేసే ఆలోచనలు నిజమవుతుంటాయి. వీరు సంఘంలో అనేకమైనటువంటి గౌరవ మర్యాదలను పొందుతుంటారు. వీరికి ఎప్పుడూ మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. మనశ్శాంతి కొంచెం తక్కువగా ఉంటుంది. కుటుంబ వ్యవహారములందు ముఖ్యముగా చాలా బరువు బాధ్యతలను కలిగి ఉంటారు. వీరు ఎవరి చెప్పు చేతల్లో కూడా ఉండరు. ఒకరి ఆధ్వర్యంలో ఉండరు, ఒకరి మాటకి లోబడి ఉండరు, ఎవరి చెప్పు చేతల్లో కూడా ఉండరు ఈ ధనురాశి వారు. న్యాయవర్తనము, దైవచింతన ఎక్కువగా ఉంటుంది. పెద్దల యందు గౌరవాన్ని కలిగి ఉంటుంటారు. పెద్దలంటే చాలా గౌరవిస్తూ చాలా మర్యాదపూర్వకంగా ఉంటారు. శుచి, శుభ్రత మొదలైనటువంటి లక్షణాలు వీరిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇంకా ధనుసు రాశి వారు చాలా అవయవ పుష్టి కలిగి ఉంటారు. చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అభిజాత్యం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏ ఉద్దేశం లేకుండానే ఎదుటివారికి కష్టం కలిగేటట్టు మాట్లాడటం కూడా ఉంటుంది. తాము ఎంతో ఆలోచన గలవారమని, లౌక్యం తెలిసిన వారమని వీరి ఉద్దేశం ఉంటుంది. వీరు నిజాయితీగా ఉంటుండటం, మనసులో మాట ఏ బెరుకు లేకుండా బయటికి చెప్పేస్తుంటారు. ప్రపంచంలో అంతా న్యాయం జరగాలని వీరు కోరుకుంటారు. ఈ రాశివారు ఏ పనైనా సరే బాగా ఆలోచించి చేయగలుగుతారు.
ఆలోచించి కానీ చేయరు, ఎంతో ఆలోచిస్తారు ఒక పని చేయాలంటే. వీరికి దైవభక్తి పాపభీతి చాలా ఎక్కువగా ఉంటుంటాయి. సంప్రదాయాలను బాగా పాటిస్తారు. వీరికి ఏ పని ఎందైనా దేని ఎందైనా సరే అనుమానం కనుక కలిగితే ఎంతటి పనినైనా డబ్బునైనా సరే మధ్యలో వదిలేసి వచ్చేసే స్వభావం ఉంటుంది. ఈ రాశివారు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ఒకచోట నిలబడటం కూర్చోవడం కుదరదు, ఒకచోట స్థిరంగా ఉండరు. ఎప్పుడూ ఏదో ఒక పని పెట్టుకొని చాలా బిజీగా ఉంటుంటారు. వీరికి జంతువుల మీద దయ, కరుణ, జాలి ఎక్కువగా ఉంటుంది. జీవరాశుల మీద ఉన్నది మొహానే మాట్లాడతారు. దానివల్ల కొంత విరోధాన్ని కూడా తెచ్చుకుంటుంటారు. బయట ప్రపంచంలో వీరికి పరిచయం, గౌరవం బాగా ఎక్కువగా ఉంటుంటాయి. సహజంగా వీరికి ఉన్నటువంటి తెలివితేటల్ని ఇంట్లో వారు గుర్తించరు. వీరి మనస్సు మంచిదని తెలుసుకొని చాలామంది స్నేహితులు వీరి యొక్క స్నేహాన్ని కోరుకుంటారు. వీరు మనసులో ఏదీ దాచుకొనరు. వీరి సంతానం కొంత గర్విష్ఠులుగా ఉంటారు. అనుకున్నంత తొందరగా అభివృద్ధి తక్కువగా ఉంటుంది సంతానానికి. ఈ రాశివారు ఎప్పుడూ తృప్తిగా ఆనందంగా ఉంటారు. వీరిని చిరాకు పరిస్తే వీరికి కోపం ఆకాశాన్ని అంటుతుంది. చిరాకు కలిగిస్తే విపరీతమైన కోపం ఉంటుంది. వీరు జీవితాన్ని మామూలుగా సరదాగా తీసుకుంటారు. బాధ్యతల్ని సామాన్యంగా ఓ పట్టాన నెత్తిన వేసుకోరు. వీరు వేరొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొంత రుగ్మత, శారీరక రుగ్మతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వీరికి వయసు పెరుగుతున్న కొద్దీ మంచి బుద్ధి కుశలత పెరుగుతుంది, కానీ ఏమాత్రం తగ్గదు. సహజంగా వీరు బుద్ధివంతులు. ఇంకా వయసు పెరుగుతున్న కొద్దీ, అనుభవం పెరుగుతున్న కొద్దీ వీరు బుద్ధి చాలా కుశలత కలిగి చాలా షార్పుగా ఉంటారు. ఈ రాశివారు నిన్నటి కన్నా కూడా ఈరోజు కన్నా కూడా రేపు అట్లా ఎంతో ఆనందంగా గడుస్తుందనే వాదంతో జీవిస్తారు. ఈ రాశివారికి పూర్వం జరిగినటువంటి సంఘటనలు, పాత విషయాలు, తేదీలతోటి సహా వీరికి జ్ఞాపకం ఉంటుంటాయి. కానీ పెట్టిన డబ్బు, దాచిన వస్తువులు లాంటివి మాత్రం వీరు మర్చిపోతుంటారు. వీరికి పొడవైనటువంటి ముఖము, భక్తి గలవారు, మంచి త్యాగి, ఔదార్యవంతులు. వీరు సామోపాయంలోనే లొంగుతారు. సామరస్యంగాతోనే వీరితోటి మాట్లాడుతుండాలి. వీరిని రెచ్చగొట్టినట్లయితే కార్యాలన్నీ కూడా చెడుతాయి. మంచి మాటలతోటే వీరి చేత పనులు చేయించుకోవాలి. వీరిని మోసగించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ధనురాశి వారిని మంచి ఒడ్డు పొడుగుగా కలిగి ఉంటారు. ఉత్సాహము, ధైర్యము, ఆరోగ్యము, సర్వశక్తిని కలిగి ఉంటారు. వీరికి త్వరగా కోపం వస్తుంది. కోపం అధిక పాడలో ఉంటుంది. ఆలోచించి కానీ ఏ పన్నైనా సరే చేయరు. పట్టుదల కలిగి కార్యసాధన చేస్తారు. న్యాయం కోసం మాట్లాడతారు. వీరికి అనంతమైనటువంటి దైవభక్తిని కలిగి, దైవభక్తి, దైవశక్తి ఈ రెండింటినీ కూడా కలిగి సాంప్రదాయాలను పాటిస్తుంటారు. ఇవి ధనురాశి వారి యొక్క లక్షణాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు మీ జన్మరాశి, జన్మలగ్నము, నక్షత్రము, నక్షత్రపాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము, జన్మ సమయము, జన్మ తేదీ, మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి, నక్షత్రము, నక్షత్రపాదము, లగ్నము తెలియజేయబడుతుంది. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడు పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది. తెలుగు రాశి ఫలాలు gmail.comకి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది.